పడుతున్నాడు. మీరు కంగారు పడద్దు చిన్నప్పటి గారు, కంపల్సరీ అందరినీ లోపల వేస్తాం. ఇంకొకటి ఏంటంటే వర్మ గారు, వాళ్ళు సవాలు విసురుతున్నారు, దమ్ముంటే అరెస్టు చేయండి, దమ్ముంటే అరెస్టు చేయండి అని చిన్నప్పటి గారు మాట్లాడుతున్నారు తప్ప, ఈరోజు నా గోడౌన్ లో సరుకు దొరికింది, నా భార్య గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, నా మీద ఆరోపణలు చేస్తున్నారు, నా బిడ్డ మీద ఆరోపణలు చేస్తున్నారు, దమ్ముంటే వచ్చిన అరెస్ట్ చేయండి పేరు నేను ఎక్కడ చెప్పాడా? చెప్పలా. దమ్ముంటే వచ్చిన అరెస్ట్ అని చెప్పలా. 1,70,00,000 వినండి, ఆగండి ఆగండి చిన్నప్పటి గారు, లెట్ మీ కంప్లీట్, మధ్యలో బ్రేక్ అయ్యండి, రాసుకోండి. ఈరోజు 1,70,00,000 ప్రభుత్వానికి ఆయన డబ్బులు కట్టాడు. దేనికి కట్టాడు? తప్పు చేయకపోతే. నా గోడౌన్లో బియ్యం మాయం అవ్వలేదు. ఆగండి సార్, ప్రసాద్ గారు మీరు మధ్య ఇన్వాల్వ్ అవ్వకండి, మీ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడుకోండి. మీరు పెనాల్టీ కాదండి, మీరు పెనాల్టీ అంటారు. వినండి మాస్టర్, మీరు ఎందుకు కంగారు పడతారు? వినాలా? నువ్వు చెప్పేది నేను వినలేదా? నువ్వు చెప్పేది నేను వినలేదా? నువ్వు చెప్పేది నేను వినలేదా? చిన్నప్పరెడ్డి గారు ఓకే, చిన్నప్పరెడ్డి గారు ఒక్క నిమిషం, క్రాస్ టాక్ చేయడం వల్ల టైం వేస్ట్. ఇస్తాను కదా, మీకు ఇస్తున్నాను కదా అవకాశం. నేను వర్మ గారు ఒకటి చెప్పండి, ప్యానల్లో నేను ఎవరైనా మాట్లాడితే కనీసం నోరు కూడా ఎత్తా. ఓకే ఓకే మాట్లాడండి. వినే ఒప్పుకుంటే వినమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి, ఎవరైనా సరే. ఒకటి వర్మ గారు, వీళ్ళు 6 నెలల నుంచి మమ్మల్ని పట్టుకోవట్లేదు, లాగట్లేదు, అరెస్ట్ చేయట్లేదు అని చేస్తాం. ఈరోజు ఒకప్పుడు గొంతు నోరేసుకొని పడిపోయే కొడాలి నాని లాంటి వాడు ఈరోజు మాట్లాడటానికి మనిషే కరువైపోయాడు, లేడు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవస్థ మొత్తం నాదే, అన్ని మంత్రుల శాఖలు నావే, మొత్తం నేనే, ఏమైపోయాడు? ఈరోజు మాట్లాడట్లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అరెస్టు చేయట్లేదు అని ఒక్కటే మీకు కనపడుతుంది. తేగలాగితే డొంకంతా కుదురుతుంటారు, చూసినారా? పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అనే దాన్ని వైసీపీ నాయకులు చాలా కామెడీగా తీసుకున్నారు. కానీ అక్కడ మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు ఏ విధంగా ఏ నియోజకవర్గాలు ఏ ఎమ్మెల్యే ఎంత బియ్యాన్ని అవినీతి చేశాడన్న విషయం కూపితోడు సహా బయటికి లాగుతున్నాం. ఈరోజు ఏ ఒక్క నాయకుడు కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు బయటకు వచ్చి అంటే భయం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం క్రియేట్ చేసిందిరా అంటే భయం. ఓకే, ఈ భయాన్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు. అట్లనే మీరందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎవ్వరు అధైర్యపడాల్సిన కంగారు పడాల్సిన అవసరం లేదు వర్మ గారు. స్టెప్ బై స్టెప్ అందరూ వెళ్ళనున్నారు. అరుణ గారు ఏంటి అరెస్టులు కావాలేంటి, అసలు ఏం చేయలేరు అంటున్నారు? మాదేంటి సార్ మా పరిస్థితి, మమ్మల్ని ఇస్తానండి అరుణ గారు. వైసీపీ వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే క్లియర్లీ ఇప్పుడు మళ్ళీ అరెస్టులు అనేది కొనసాగితే అంటే వీళ్ళకి బయటికి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారికి సమాజం మీద, సమస్యల మీద, ప్రజల అవసరాల మీద అవగాహన అనేది తక్కువ. మొన్నటిదాకా ఐపాక్ టీము సలహాదారుల యొక్క ముసుగులో ఏదో రన్ చేశారు కాబట్టి 5 ఏళ్ళు డ్రామా పార్టీ లాగా సరిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కరెక్ట్ గా ఈ ఇష్యూ మీద మనం బయటికి వెళ్ళాలి అని చెప్తేనే తప్ప ఆయన బయటికి రావాలని సిచ్యువేషన్